హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొండలరావు. ఈరోజు భగవాన్ రమణ మహర్షి గురించి కొంచెం తెలుసుకుంటాం. ఆయన జీవిత చరిత్ర, ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఒకసారి మనం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. స్వస్వరూపానికి దగ్గరదారి రమణ మార్గం. భగవాన్ రమణ మహర్షి 1879 డిసెంబర్ 30 తేదీన తిరుచెలిలో జన్మించారు. సుందర అయ్యర్ అలగమ్మల రెండవ సంతానంగా రమణులు జన్మించారు. తను రచించిన అరుణాచల అష్టకంలో పసితనం నుండి తన మనసులో అరుణాచలం అత్యద్భుతంగా వైభవోపేతంగా ప్రకాశిస్తుంది అని చెప్పుకున్నారు కూడా. ఈ అరుణాచలం అనే పవిత్ర పర్వతం తిరువన్నమలైలో ఉంది. 1896 ప్రాంతంలో రమణులు తన డాబా గదిలో చదువుకుంటూ ఉంటుండగా అకస్మాత్తుగా మృత్యు భీతికి లోనయ్యారు. దీంతో తన శరీరం జీవించుకున్న శవంగా మారిందని, బిర్రబిగిసిపోయిందని, అయినప్పటికీ బ్రతికే ఉన్నానన్న ఎరుక కలిగిందని తెలిపారు. నాటి నుండి తనకు అంతర్గత అనుభవం కలగడం ప్రారంభించిందని, తరచు అదే అనుభూతితో సమాధి నిమగ్నుడను అయ్యానని పేర్కొన్నారు. 1896 సెప్టెంబర్లో వెంకటరామన్గా పిలువబడే రమణ మహర్షి తిరువన్నమలైలో అరుణాచలం చేరుకుని అరుణాచలేశ్వర గర్భాలయంలో ప్రవేశించి, తండ్రి నేను వచ్చాను అని చెప్పుకున్నానన్నారు. అరుణాచలేశ్వరుని వద్ద విరూపాక్ష గుహకు వెళ్తుండగా రెండవసారి మరలా మృత్యానుభవం కలిగిందని రమణులు తెలిపారు. అనంతర కాలంలో 1950 ఏప్రిల్ 14వ తేదీన దేహత్యాగం చేసే వరకు రమణులు అరుణాచలంలోనే ఉండిపోయారు. దేహత్యాగం చేసినప్పుడు రమణుల శరీరం నుండి ఒక దివ్యజ్యోతి బయటికి వచ్చి అరుణాచల శిఖరంలో కలిసిపోయిందని, ఆ కలిసిపోవడం చాలా మంది చూసినట్లు పేర్కొన్నారు. రమణులు తన ఉపదేశ సారం అనే గ్రంథం ద్వారా స్వస్వరూప పరమాత్మను తెలుసుకునే మార్గాన్ని మనకి తెలియజేశారు. అన్నిటినీ సాక్షిగా దర్శించడం వల్ల స్వస్వరూప పరమాత్మ జ్ఞానం కలుగుతుందని పేర్కొన్నారు. తన జీవితాన్ని ఆ విధంగా ఆచరించి మనకి చూపించారు కూడా. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుందని, ద్వంద్వాలు భేదభావం లేని స్థితిని అలవర్చుకోవాలని, కోరికలు నశించినప్పుడే ఆలోచనలు తగ్గుతాయని, అవసరం అయినంత మేరకే మాట్లాడాలని, శరీరము మనస్సు ఆత్మకు సంబంధించినవి కావని, తనతో సమానంగా ప్రతి జీవిని దర్శించాలని, నేను నాది అన్నది తొలగిస్తే అంతా ఒకటేనని, మనస్సు నేను అన్న భావన తొలగాలని, మనస్సును తొలగిస్తే ఉన్నదే పరమాత్మని,
వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. దేన్ని మనసుతో పట్టుకోకు, దేనికోసం ఎదురు చూడకు, దేని మీద కంప్లైంట్స్ చేయకు. సాధించేది కోల్పోయేది ఇక్కడ ఏమీ లేదు. ఏది ఉందో అది ఉంది, ఏది లేదో ఏది ఉందో అదే ఉంటుంది. ఎప్పటికీ నీ మూల స్థితిని తెలిస్తే ప్రతి కదలికలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇదే భగవాన్ రమణ మహర్షి మనకి అందించిన దివ్య సందేశం.